అందరికీ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారము, ఒక ముఖ్యమైన ఆన్సరు. ఇది ఇంటర్మీడియట్ పిల్లలతో పాటు డిగ్రీ, పీజీలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, ప్రధానమంత్రి అధికారాలు, విధులు. వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ప్రైమ్ మినిస్టర్ ఆయన కేంద్ర ప్రభుత్వంలో రియల్ ఎగ్జిక్యూటివ్గా, అంటే వాస్తవ కార్యనిర్వాహాధికారిగా ఉంటాడు. అకార్డింగ్ టు ఆర్టికల్ 74 క్లాస్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ clarifies that there shall be a council of ministers with the prime minister at the head and advice of the president. 74 క్లాస్ 1 ప్రకారము కేంద్ర మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి అనేటువంటి వారు రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఉండాలి అని చెప్పింది. అండ్ 75 క్లాస్ 1 of the Indian Constitution deals with the appointment of the Prime Minister of India. Constitution simply lays down that the Prime Minister shall be appointed by the President of India. రాజ్యాంగంలో సింపుల్గా ఆయన యొక్క నియామకం గురించి ఏమని ఉంది అంటే, ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్వారా అపాయింట్మెంట్ అవుతాడు. మరి రాష్ట్రపతి ఆయనను నియమించేటప్పుడు ఎలాంటి విధానాలు ఫాలో కావాలనేటువంటిది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి వ్యత్యాసం ఏంటి అంటే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్. ఆయన రాజ్యాంగాధిపతిగా ఉంటాడు. మరి ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా ఉంటాడు అంటే, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆయన ప్రభుత్వానికి నాయకుడిగా ఉంటాడు. ఇక ప్రధానమంత్రి గురించి చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. వాటిలో కొందరు ఆయనను ఏమంటారు అంటే, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద కీ స్టోన్ ఆఫ్ ద క్యాబినెట్ ఆర్క్. ఆయన క్యాబినెట్ అనే ప్రాకారానికి మూల స్తంభం లాంటి వాడంట. ఇక మరికొందరు, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద మూన్ అమాంగ్ ద స్టార్స్. ఆయన చుక్కల్లో చంద్రుడు అనేటువంటి విధంగా ఆయనను వర్ణించడము జరిగింది. మరి ప్రధానమంత్రి అధికారాలు, విధులు ఏంటి అని ఒకసారి మనము చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి ఈ క్రింది అధికారాలను ఆయన కలిగి ఉంటాడు. ఒకటి, లీడర్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్, లీడర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ and leader of the majority party and leader of the nation and determines the foreign policy. చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేటువంటివి ఆయన అధికారాలు. మళ్ళీ ఒకసారి తెలుగు మీడియంలో, కేంద్ర క్యాబినెట్ నాయకుడు, కేంద్ర ప్రభుత్వ నాయకుడు, పార్లమెంటు నాయకుడు, రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య వారధి, మెజార్టీ పార్టీ నాయకుడు, జాతి నాయకుడు, విదేశాంగ విధాన రూపకర్త, నీతి ఆయోగ్ అధ్యక్షుడు అనేటువంటివి ఈయనకున్నటువంటి అధికారాలు. మరి మొట్టమొదటి అధికారము, లీడర్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్. ఆయన కేంద్ర క్యాబినెట్కు నాయకుడిగా ఉంటాడు. ఇన్ దట్ కెపాసిటీ ఈ చోజ్ సమ్ ఎమినెంట్ మెంబర్స్ ఇన్ హిజ్ పార్టీ. ఆయన ఒక టీముగా ఏర్పాటు కావడానికి తన పార్టీలో కొందరి సమర్థవంతమైన వ్యక్తులను ఎన్నుకుంటాడు. అండ్ ఈ సెలెక్ట్ some eminent members of his party and he has a
free choice of both allocating and portfolios and reshuffling of the ministry. అంటే ఎవరికి ఏ శాఖను కేటాయించాలి, ఏ శాఖ నుంచి ఎవరిని మార్చాలి అనేటువంటి నిర్ణయాలన్నీ సొంతంగా తీసుకునే అధికారము ప్రధానమంత్రికి ఉంటుంది. అంతేకాకుండా ఆల్ ద మినిస్టర్స్ ఇండివిజువలీ ఆర్ పొలిటికలీ లాయల్ టు ద ప్రైమ్ మినిస్టర్. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ప్రధానమంత్రికి విధేయత చూపించాలి. ఇది ఆయన కేంద్ర క్యాబినెట్ నాయకుడు, లీడర్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్. అండ్ రెండోది లీడర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ నాయకుడు. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా ఆయన ఉంటాడు. ఇన్ దట్ కెపాసిటీ ఆల్ ద మినిస్టర్స్ పొజిషన్ అండ్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ అలాంగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళ యొక్క విధులకు వారు ఎవరికి బాధ్యత వహించాలి అంటే ప్రధానమంత్రికి బాధ్యత వహించాలి. అంతేకాకుండా ఆల్ ద హై లెవెల్ ఆఫీసర్స్ అండ్ ద ఎంటైర్ మినిస్ట్రీ యాక్ట్స్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో అత్యున్నతమైన అధికారులు మరియు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి యొక్క ఇష్టం ప్రకారమే, ప్రధానమంత్రి చెప్పిన ప్రకారమే వారు నడుచుకోవాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ నాయకుడు. అండ్ థర్డ్, లీడర్ ఆఫ్ ద పార్లమెంట్. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద పార్లమెంట్, పార్లమెంటు నాయకుడిగా ఆయన వ్యవహరిస్తాడు. ఇన్ దట్ కెపాసిటీ ద ప్రైమ్ మినిస్టర్ కోఆపరేషన్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫర్ స్మూత్ కాండక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటు నాయకుడిగా ఆయన విధులు ఏంటంటే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు అక్కడ ఉన్నటువంటి సభాధిపతులకు సహకరిస్తాడు. అండ్ ఈ ఇన్ఫార్మ్ అవుట్ ద క్యాబినెట్ డెసిషన్ టు ద పార్లమెంట్. ఈ యొక్క క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన పార్లమెంటులో వెల్లడి చేస్తాడు. అండ్ ఈ కమ్యూనికేట్స్ ద మేజర్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ పాలసీస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఆయన దేశీయ అంతర్జాతీయ విషయాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలను పార్లమెంటు సభ్యులకు తెలియజేస్తాడు. యాజ్ ఏ లీడర్ ఆఫ్ ద పార్లమెంటు నాయకుడిగా ఆ రకమైన అధికారాలు వ్యవహరిస్తాడు. ఇక నాలుగోది వచ్చేసి లింక్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య వారధిగా వ్యవహరిస్తాడు. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ లింక్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇన్ దట్ కెపాసిటీ it is his duty to communicate to the president about the decisions of the Union Council of Ministers. ఆయన ముఖ్యమైన విధి ఏంటి అంటే ఈ యొక్క కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతికి వెల్లడి చేయడం. అంతేకాకుండా ఆల్ ద మినిస్టర్స్ షెల్ ఫార్మ్లీ మీట్ ద ప్రెసిడెంట్ ఓన్లీ విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. మంత్రులందరూ రాష్ట్రపతిని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి యొక్క అనుమతి తీసుకునే కలవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆయన అధికారాలు అనేటువంటివి ఉంటాయి. ఇక నెక్స్ట్ 5, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ నాయకుడు. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద majority party. In that capacity he takes steps implementing the party promises. yes, ఎలక్షన్ల సమయంలో ప్రజలకు పార్టీ తరపున ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటాడు మెజారిటీ పార్టీ లీడర్గా. అండ్ ఈ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ ద సీనియర్ లీడర్స్.
ఎవరైతే పార్టీలో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు ఉంటారో వారి సేవలను ఉపయోగించుకుంటాడు మెజారిటీ పార్టీ లీడర్గా. అండ్ ఈ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ లింక్ బిట్వీన్ ద పార్టీ అండ్ గవర్నమెంట్. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటాడు, అనుసంధానకర్తగా ఉంటాడు. ఇది ఆయన మెజారిటీ పార్టీ లీడర్గా. సో యాజ్ ఏ లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీగా ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్. అండ్ లీడర్ ఆఫ్ ద నేషన్, జాతి నాయకుడు. ఆ రోజు వచ్చేసి లీడర్ ఆఫ్ ద నేషన్, జాతి నాయకుడు. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద నేషన్ and his statements in and outside of the parliament are of great significance. ఆయన పార్లమెంటులో చెప్పే విషయాలకి, బయట బహిరంగ సమావేశాల్లో చెప్పే మాటలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన దేశానికి, దేశంలోని ప్రజలకు నాయకుడు కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అండ్ ఈ ప్లే కీ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పబ్లిక్ ఒపీనియన్. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలటువంటి శక్తి సామర్థ్యాలు ప్రధానమంత్రి దగ్గరనే ఉంటాయి. అండ్ 7 వచ్చేసి డిటర్మైన్ ద ఫారిన్ పాలసీ, విదేశాంగ విధాన రూపకర్త. ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద determines the foreign policy. The Prime Minister always plays key role in determining the foreign policy country and India's relations with other countries. విదేశాంగ విధానంలో ఆయన ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా భారతదేశంతో విదేశాలకు మంచి సంబంధాన్ని పెంపొందించే అధికారము ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. అండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ కంట్రీస్ ప్రెస్టేజ్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్. ఈ యొక్క జాతి నాయకుడిగా ఆయన ఉండడమే కాకుండా ఈ యొక్క దేశ గౌరవ ప్రతిష్టతను నిలబెట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొంటాడు. ఈ విధంగా ప్రధానమంత్రి ఈ యొక్క విదేశాంగ విధాన రూపకర్తగా ఉంటాడు. ఇక లాస్ట్ 8 వచ్చేసి చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ అధ్యక్షుడు. ఎస్, ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. వాట్ ఈస్ నీతి ఆయోగ్? NITI. నీతి ఆయోగ్ అంటే NITI అంటే ఇక్కడ మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత జాతీయ పరివర్తన సంస్థ. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ మీన్స్ పాలసీ కమిషన్, విధానాల కమిటీ అని అర్థం. విధానాలను రూపొందించే కమిటీ అని అర్థం. అండ్ నీతి ఆయోగ్ మెయిన్ ఎయిమ్స్ టు ఇన్వాల్వ్ ద స్టేట్స్ ఇన్ ఎకనామిక్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే భారతదేశ ఆర్థిక ప్రణాళికలలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యము కల్పించడం. దానికి చైర్మన్గా ఉంటాడు. మరి నీతి ఆయోగ్ అనేటువంటిది దేని ప్లేస్లో వచ్చేసింది అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలోనే జనవరి 1, 2015లో నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ప్రధానమంత్రి అధికారాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మనకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చనే కాకుండా ఈ యొక్క పోటీ పరీక్షలకి మరియు డిగ్రీ చదివే వాళ్ళకి మరియు పీజీ చేసే వాళ్ళకి ఈ యొక్క సమాచారం చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.